నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దొంగతనాలు చేస్తూ ఉన్న ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. కువైట్లోని ఆస్తి సంబంధిత నేరాలపైన అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విద్యుత్ కేబుళ్లు మరియు ఇనుప సామగ్రి దొంగతనాలకు సంబంధించిన రెండు వేరువేరు కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పేసి పోలీసులు తెలిపారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం మొదటి ఘటనలో మనం చూసుకుంటే సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ సైట్ లోపల జరుగుతూ ఉన్న కార్యకలాపాలపైన అధికారులకు అనుమానం వచ్చింది. దొంగతనంలో ఉపయోగించినట్లుగా భావిస్తూ ఉన్న దొంగలించిన విద్యుత్ కేబుళ్లు మరియు ప్రత్యేక కటింగ్ పరికరాలను తీసుకొని అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఇద్దరు ప్రవాసులను మనం చూసుకుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనమాట. ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అటువైపుగా వెళుతూ ఉన్న పెట్రోలింగ్ బృందం ఏదైతే ఉందో అక్కడ ఏదో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో అనుమానాస్పద కదలికలు ఉండడంతో పోలీసులను చూసి నిందితులు పారిపోతూ ఉండడంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరొక కేసులో మనం చూసుకుంటే ఒక తారు కర్మాగారం నుంచి ఇనుప సామగ్రి దొంగతనం జరిగినట్లు ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే అదనపు గస్తీ బృందాలను పంపగా సమీపంలో అనుమానితుడి వాహనం కనిపించగానే కొద్దిసేపటికే దానిని అడ్డగించారు. భద్రతా సిబ్బంది ఆ వాహనంలో దొంగలించిన ఇనుప సామగ్రిని కనుగొన్నారు. పోలీసులు ఆ యొక్క డ్రైవర్ గుర్తింపును తనిఖీ చేయగా అతను చట్ట ప్రకారం పరారీలో ఉన్నాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అతనిపైన 3 అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో పాటు 1 నెల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉందని చెప్పి రికార్డులలో తేలింది. స్వాధీనం చేసుకున్న వస్తువులు, పనిముట్లతో పాటు అనుమానితులందరినీ అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొత్తగా ఇల్లు నిర్మించినా కానీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో కానీ ఇనుము కానీ లేకపోతే ఏదైనా వస్తువులు ఉంటే అమ్ముకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాగి కేబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దొంగతనం చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.